హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 15వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన భద్రత, డిఫెన్స్ కి సంబంధించి ఆత్మ నిర్భరత లేదా సెల్ఫ్ రిలయన్స్ ని సాధించాలి అని మన భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. దానివైపు ముందుకెళ్తోంది కూడా. అయితే రీసెంట్ గా రిపబ్లిక్ డే పరేడ్ లో రెండు థీమ్స్ ని నిర్దేశించుకోవటం జరిగింది. అవి ఏంటి అంటే, ఒకటి ఈ డిఫెన్స్ లో సెల్ఫ్ రిలయన్స్ ని తీసుకురావాలి, ఆత్మ నిర్భరతని తీసుకురావాలి అన్నటువంటిది. అలాగే రెండవది నారీ శక్తి, అంటే ఉమెన్ పవర్ ని మరింతగా ఇంక్రీజ్ చేయాలి అన్నట్టుగా. అయితే ఈ నేపథ్యంలో మనకి ప్రిలిమ్స్ లో మెయిన్స్ లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే, సెల్ఫ్ రిలయన్స్ వైపుగా డిఫెన్స్ సెక్టార్ అన్నటువంటిది ఎలా మూవ్ అవుతోంది, అలాగే నారీ శక్తి లేదా ఉమెన్ పవర్ వైపుగా ఎలా మూవ్ అవుతోంది అన్నట్టుగా. మనం చూస్తే సిప్రి అన్నటువంటిది మీకు ఐడియా ఉంది కదా. సిప్రి అంటే ఏంటి? స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఒక స్టడీని రిలీజ్ చేయటం జరిగింది. దాని ప్రకారం ఏంటి, ఈ సెల్ఫ్ రిలయంట్ ఆర్మ్ ప్రొడక్షన్ క్యాపబిలిటీస్ కలిగినటువంటి 12 ఇండో పసిఫిక్ నేషన్స్ ని కన్సిడర్ చేస్తే అందులో మన భారతదేశం 4వ స్థానంలో ఉంది అన్నట్టుగా ఈ సిప్రి చెప్పిందనమాట. మరి ఇందులో మొదటి స్థానంలో ఎవరున్నారు అంటే చైనా ఉంది. అలాగే 2వ స్థానంలో ఏ దేశం ఉంది అంటే జపాన్ అన్నటువంటిది ఉంది. 3వ స్థానంలోకి వచ్చేసరికి సౌత్ కొరియా అన్నటువంటిది ఉంది. అయితే అసలు మనకి సెల్ఫ్ రిలయన్స్ ఎందుకు కావాలండి? ఒకటి, మన డిఫెన్స్ సెక్టార్లో ఈ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ శాతం ఇంపోర్ట్సే ఉన్నాయి. ఆ ఇంపోర్ట్స్ని మనం తగ్గించుకోవాలి. డొమెస్టిక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని మరింతగా పెంచుకోవాలి. ఎంప్లాయ్మెంట్ని ఇక్కడ జనరేట్ చేయాలి. ఫారెక్స్ అన్నటువంటిది సేవ్ చేసుకోవాలి. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం కదా, ఇవి బయటికి వెళ్లకుండా మనం కాపాడుకోవాలి. అలాగే ఇండిజినస్ గా డెవలప్ చేసుకున్నామంటే టెక్నాలజీ అన్నటువంటిది మనం డెవలప్ చేసుకున్నట్టే టెక్నాలజీ వైపుగా మనం ముందుంటాము. అంతేకాదు కొత్త కొత్త ఆవిష్కరణలకి ముందుంటాము. R&D అంటే ఏంటి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నటువంటిది మరింత ముందుకు సాగుతుంది. సో ఇవన్నీ కూడా మనకున్నటువంటి బెనిఫిట్సే. కానీ చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి దీనికి. అవి ఏంటి? ఒకటి, R&D ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగా పెడుతున్నాము. డొమెస్టిక్ కాంపిటెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇండస్ట్రీ కూడా, ఈ డిఫెన్స్ సెక్టార్ కి సంబంధించినటువంటి ఈ ఇండస్ట్రీ చాలా లిమిటెడ్ గా ఉంది. అలాగే ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేటటువంటిది ఇప్పుడు చాలా ఉంది. మన మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ అనేవి తక్కువగా ఉన్నాయి. మనం డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటూ ఉంటాము. ఆ డిజైనింగ్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కి మధ్య మన దగ్గర చాలా గ్యాప్ అనేది ఉంది. అదొకటి మనము ఫిల్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అంతేకాదు మనం చూస్తే ఇండియన్ బ్రెయిన్ పవర్ అన్నటువంటిది ఈ R&Dకి కానీ కొత్త కొత్త ఈ వినూత్నమైనటువంటి ఆవిష్కరణలకు కానీ ఎక్కువ వాడట్లేదు. ఇవన్నీ కూడా మనకున్న ప్రాబ్లమ్సే. మరి మన భారతదేశం దీనికి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అంటే, మనం చూస్తే రీసెంట్గా ఐడెక్స్ అన్నటువంటిది కానివ్వండి, ఐడెక్స్ అన్నటువంటిది 2018లో లాంచ్ చేసింది. దీని ద్వారా డిఫెన్స్, ఏరోస్పేస్ ఇలాంటి రంగాల్లో సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలి, ఇన్నోవేషన్ని, టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి అన్నట్టుగా MSME, స్టార్టప్స్, అలాగే ఇండివిడ్యువల్ ఇన్నోవేటర్స్, R&D ఇన్స్టిట్యూట్స్, అకాడమియా వీటన్నింటితో కలిసి ఇది ముందుకెళ్తూ ఉంది. అలాగే మనకి అప్పుడప్పుడు డిఫెన్స్ ఎక్స్పోస్ అనేవి చేస్తూ ఉంటారు. అలాగే INS విక్రాంత్ అన్నటువంటిది మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇండిజినస్గా తయారు చేసినటువంటిది. అలాగే సబ్మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ SLBM అనేసి పిలుస్తూ ఉంటాం. INS అరిహంత్ అంటాము. అలాగే చిన్న చిన్న ఆర్మ్స్ కానివ్వండి, వెపన్స్ కానివ్వండి మన దగ్గర తయారు చేస్తూ ఉండటం. అలాగే లైట్ కాంబాట్ హెలికాప్టర్ అయినటువంటి ప్రచండ్ అన్నటువంటిది కావచ్చు, ఇండియన్ ఫీల్డ్ గన్స్ని తయారు చేయటం, అలాగే నాగ్ మిసైల్ సిస్టమ్స్ని అర్జున్ MK1 అన్నటువంటి దాన్ని తయారు చేయటం, మన ఐడెక్స్ అన్నటువంటి ఇదొకటి. అలాగే నీలగిరి క్లాస్ షిప్స్ని దీంట్లో తయారు చేయటం, ధ్రువ్ అన్న హెలికాప్టర్ని ఇండిజినస్గా తయారు చేయటం. సో ఇలాగా మనము ఈ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఆత్మనిర్భరత వైపుగా వెళ్తూ ఉన్నాము. అలాగే నారీ శక్తికి సంబంధించి కూడా ఉమెన్ని కూడా ఇప్పుడు చాలా వరకు ఆర్మీలోను, డిఫెన్స్లోను, ఎయిర్ ఫోర్స్లోను రిక్రూట్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏంటి, మనకి జెండర్ ఈక్వాలిటీని సాధించాలి అన్నట్టుగా మన డిఫెన్స్ సెక్టార్ అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి ఇటు మెయిన్స్లోను ప్రిలిమ్స్లోను క్వశ్చన్స్ అడిగినా మనం చేయగలిగేలా ఉండాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బంగ్లాదేశ్కి మరియు మన భారతదేశానికి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్కి సంబంధించి. అయితే ఇక్కడ ఆర్టికల్ ఏంటి అంటే, బంగ్లాదేశ్ పార్లమెంట్కి జనవరిలో ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. ఆ నేపథ్యంలో షేక్ హసీనాకి చెందినటువంటి అవామీ లీగ్ అన్నటువంటిది విజయం సాధించబోతోందా అన్నటువంటి ప్రశ్న అనేది తలెత్తింది. ఆ నేపథ్యంలో ఈ ఆర్టికల్. కానీ మనకు అదక్కర్లేదు. ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అన్నట్టుగా మనకు అవసరం.
మనం చూస్తే ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ఎప్పటి నుంచో రిలేషన్స్ అనేవి ఉన్నాయి. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. అప్పటి నుంచే రెండు దేశాల మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అలాగే మన రెండు దేశాలకి మధ్య సివిలైజేషనల్, కల్చరల్, సోషల్, ఎకనామిక్గా కూడా చాలా రిలేషన్స్ అనేవి ఉన్నాయి. మనం చూస్తే బంగ్లాదేశ్ జాగ్రఫికల్ లొకేషన్ కూడా చూస్తే మన ఇండియాకి ఈస్టర్న్ నేబరా, సో స్ట్రాటజిక్గా మనకి చాలా ఇంపార్టెంటా. అలాగే ఇంకా ఎకనామిక్గా కనుక చూసుకుంటే ఎకనామిక్ కోఆపరేషన్ పరంగా చూస్తే ఇన్లాండ్ వాటర్ వేస్కి సంబంధించి మనకి బంగ్లాదేశ్ అన్నటువంటిది అవసరం. అయితే బంగ్లాదేశ్ అన్నటువంటిది ఇండియాకి బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో, అది కూడా ఇంపార్టెంటే. అలాగే సాఫ్తా అంటాము, అంటే ఏంటి, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అనేసి 2011 నుంచి కూడా ఈ రెండు దేశాలకి మధ్య సాఫ్తా అగ్రిమెంట్ అన్నటువంటిది అందుబాటులో ఉంది. ఇది ఏంటి అంటే డ్యూటీ ఫ్రీ కోటా యాక్సెస్ అనేది ఇస్తారనమాట. కానీ టొబాకో మరియు ఆల్కహాల్ ఈ రెండింటికి మాత్రం ఇది ఉండదు, గుర్తుంచుకోవాలి. టొబాకో, ఆల్కహాల్ వీటిని ఇందులో ఇంక్లూడ్ చేయలేదు, ఎక్స్క్లూడ్ చేశారు. అలాగే రెండు దేశాలకి మధ్య ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ కూడా రూపీస్లో జరిగేలాగా, అంటే ఇంతకుముందు US డాలర్స్ ఏవైతే ఉన్నాయో అలా కాకుండా ఇప్పుడు రూపీస్లో జరిగేలాగా ఒప్పందం కూడా కుదిరింది. అలాగే టూరిజంకి సంబంధించి రెండు దేశాల మధ్య మనం గనక చూస్తే మన ఇండియాలో ఎక్కువ మంది టూరిస్టులు వచ్చేటటువంటి వాళ్ళలో సెకండ్ లార్జెస్ట్ ప్లేస్ బంగ్లాదేశ్కే ఉంది. అలాగే డిఫెన్స్ పరంగా కూడా రెండు దేశాలు కోఆపరేషన్ అనేటటువంటిది ఉంది. మనం చూస్తే మన భారతదేశం అత్యంత పొడవైనటువంటి ల్యాండ్ బౌండరీని బంగ్లాదేశ్తోనే పంచుకుంటోంది, దాదాపు 4096 కిలోమీటర్లు, అవునా. అంతేకాదు మనం చూస్తే చాలా రాష్ట్రాలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం, వెస్ట్ బెంగాల్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర ఇవన్నీ బంగ్లాదేశ్తో బార్డర్స్ని పంచుకుంటున్నాయి. అలాగే రెండు దేశాలకి మధ్య జాయింట్ ఎక్సర్సైజెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఆర్మీకి సంబంధించి చూసుకుంటే ఎక్సర్సైజ్ సంప్రీతి అన్నటువంటిది, సంప్రీతి ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల ఆర్మీకి జరుగుతుంది అంటే ఇండియాకి మరియు బంగ్లాదేశ్కి. అదే నేవీకి సంబంధించి మన భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య జరిగేటటువంటి ఈ నేవల్ ఎక్సర్సైజ్ పేరేంటి, దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే టూరిజం, డిఫెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, ఎనర్జీ సెక్యూరిటీ. ఎనర్జీ పరంగా చూస్తే ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అన్నటువంటిది స్టార్ట్ చేయటం జరిగింది, అవునా. అలాగే రీసెంట్గా అఖౌరా అగర్తలా రైల్ లింక్ ప్రాజెక్ట్ అనేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. మైత్రి సేతు అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. అలాగే మల్టీలేటరల్గా కూడా మనం చూస్తే మల్టీలేటరల్ కోఆపరేషన్ కూడా రెండు దేశాలకి మధ్య ఉంది. ఒకవైపు సార్క్ అనేసి, సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటాము. అలాగే బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. అలాగే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేసి, వీటన్నింటిలోనూ రెండు దేశాలకి మధ్య మంచి కోఆపరేషన్ అనేటటువంటిది ఉంది. కానీ రెండు దేశాలకి మధ్య కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఏమేమి ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ గంగా వాటర్ ట్రీటీకి సంబంధించి, కుషియారా రివర్ ట్రీటీ కానివ్వండి, తీస్తా రివర్ వాటర్ కానివ్వండి, రోహింగ్యా రెఫ్యూజీస్ కానివ్వండి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో బంగ్లాదేశ్ పాల్గొనటం కానివ్వండి, డ్రగ్ స్మగ్లింగ్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా రెండు దేశాలకి మధ్య ఉన్నటువంటి ఇష్యూస్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఎవరికి ఇస్తారు? శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి కోసం కృషి చేసే వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఇవ్వటం జరిగింది. అయితే ఈ బహుమతికి ఈ సంవత్సరం అర్జెంటీనా మరియు పాలస్తీనాకి చెందినటువంటి ఇద్దరు అహింసావాదులు ఎంపికయ్యారు. ఎవరెవరు వాళ్ళు అంటే చూడండి, ఒకళ్ళు డేనియల్ బారెన్బోయం అన్నటువంటి వ్యక్తి, రెండవ వ్యక్తి అలీ అబూ అవాద్. వీళ్ళిద్దరూ ఈ పురస్కారాన్ని అందుకోబోతూ ఉన్నారు. అయితే గమనించాలి, దీనిని ఎంపిక చేసినటువంటి కమిటీ ఎవరి నేతృత్వంలో ఉంది అంటే మాజీ CJI అయినటువంటి జస్టిస్ TS ఠాకూర్, ఈయన నేతృత్వంలో ఉన్నటువంటి ఎంపిక కమిటీ వీళ్ళని ఎంపిక చేయటం జరిగింది. అయితే అర్జెంటీనా జాతీయుడైనటువంటి డేనియల్ బారెన్బోయం, ఇతను పియానో సంగీత వాయిద్యకారుడు. ఇతను పశ్చిమాసియాలో ఘర్షణల నివారణకి కృషి చేస్తూ ఉన్నారు. అలాగే అలీ అబూ అవాద్, ఇతను పాలస్తీనా శాంతి కార్యకర్త. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణని శాంతియుతంగా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళకి ఈ సంవత్సరం ఇందిరాగాంధీ శాంతి పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఇది మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, షాహీ ఈద్గా మసీద్ సర్వేకి సంబంధించి. ఏంటి షాహీ ఈద్గా మసీద్ సర్వే అన్నటువంటిది? మనం చూస్తే ఇంతకుముందు జ్ఞానవాపి మసీద్ సర్వే అన్నటువంటిది కూడా విన్నాం, గుర్తుందా?
అదేంటి, కాశీ విశ్వనాథుడి మందిరానికి సంబంధించి జ్ఞానవాపి మసీద్కి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ మీద సర్వే నిర్వహించండి, నిజాలు తేలుతాయి అన్నట్టుగా. సేమ్ అదే పర్స్పెక్టివ్లోనే ఇది కూడా. మధురలో ఉన్నటువంటి శ్రీకృష్ణ జన్మభూమి అలాగే షాహీ ఈద్గా మసీద్, ఈ కేసు అనమాట. ఏంటి ఈ కేసు? మనం చూస్తే మధురలో శ్రీకృష్ణ జన్మభూమి అనేది ఉండేది. అయితే ఔరంగజేబ్ ఆ శ్రీకృష్ణుడి మందిరాన్ని కూల్చేసి అక్కడ షాహీ ఈద్గాని నిర్మించటం జరిగింది అన్నట్టుగా కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్లారు. అక్కడ సర్వేలు నిర్వహించండి, మీకు నిజానిజాలు తెలుస్తాయి, మేమెందుకని దీన్ని కోర్టు దాకా తీసుకొచ్చాము అనటానికి మా దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఏంటి అవి? ఫర్ ఎగ్జాంపుల్, హిందూ ఆలయాల్లో ఉండే తామర పువ్వు ఆకారంలో స్తంభం అనేది మసీద్లో ఉంది. అలాగే హిందూ చిహ్నాలతో పాటు శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో అతన్ని రక్షించినటువంటి శేషనాగు చిత్రం కూడా ఉంది. కాబట్టి ఇది శ్రీకృష్ణుడి జన్మభూమి, దీన్ని కూల్చి షాహీ ఈద్గా మసీద్ని ఇక్కడ నిర్వహించారు, కాబట్టి ఇక్కడ సర్వేని నిర్వహించండి అన్నట్టుగా అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం జరిగింది. ఆ దరఖాస్తుకి అలహాబాద్ హైకోర్టు కూడా అనుమతించింది. సర్వే చేసేందుకు కోర్టు కమిషనర్ని నియమిస్తాము అన్నట్టుగా చెప్పింది. దానికి సంబంధించిన విధి విధానాల్ని కూడా నిర్ణయిస్తాము అన్నట్టుగా చెప్పింది. కానీ ఇక్కడ ఈ సర్వే చేసే వాళ్ళకి కోర్టు అన్నటువంటిది ఒక విషయాన్ని చెప్పింది. ఏమని? షాహీ ఈద్గా మసీద్ ఏదైతే ఉందో దీనికి సర్వే సందర్భంగా ఎలాంటి నష్టం కలిగించకూడదు, అక్కడి పవిత్రతకి భంగం కలిగించకూడదు అన్నట్టుగా చెప్పిందనమాట. మనం చూస్తే ఇంతకుముందు రామ జన్మభూమి అయోధ్య ఆ డిస్ప్యూట్ కానివ్వండి, అలాగే కాశీ విశ్వనాథుడు అలాగే జ్ఞానవాపి మసీద్ ఈ డిస్ప్యూట్ కానివ్వండి, ఇప్పుడు శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీద్ డిస్ప్యూట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆలయం మసీదు లేదా మందిర్ మసీద్ అన్నటువంటి వివాదం కింద మనం చెప్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, లూపెక్స్ మిషన్ కి సంబంధించి. లూపెక్స్ అంటే ఏంటి? లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీనిని మన భారతదేశానికి చెందినటువంటి మన భారత అంతరిక్ష సంస్థ అలాగే జపాన్ అంతరిక్ష సంస్థ ఇవి రెండూ కలిసి ప్రయోగించబోతూ ఉన్నాయి. దీని ద్వారా ఏంటి, చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద మరిన్ని పరిశోధనలు అనేవి చేయాలి, అక్కడ నుంచి శిలల్ని భూమి మీదకి తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని ప్రయోగించబోతున్నారు. అయితే ఇక్కడ ఇస్రో చైర్మన్ ఏమంటున్నారు, 4 ఏళ్లలో చంద్రుడి నుంచి శిలలు తీసుకొస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జపాన్, బ్రిటన్ మరియు ఇటలీ ఈ 3 దేశాలు కూడా ఒక అధునాతనమైనటువంటి యుద్ధ విమానాన్ని తయారు చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఎందుకని అంటే ఇటు చైనా, రష్యా, ఉత్తర కొరియా ఈ దేశాల నుంచి పెరుగుతున్నటువంటి ముప్పును ఎదుర్కొనేందుకు ఇవి ఈ కొత్త యుద్ధ విమానాన్ని తయారు చేయాలి అనుకుంటున్నాయి. మరి ఈ విమానం పేరేమిటి అంటే చూడండి, మిత్సుబిషి FX అన్నటువంటిది. ఈ యుద్ధ విమానాల్ని తయారు చేయబోతున్న ఈ 2035 నాటికి F2S అన్నటువంటి యుద్ధ విమానాల స్థానంలో ఈ కొత్త వాటిని ప్రవేశపెట్టాలి అన్నట్టుగా అనుకుంటున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ అన్నటువంటిది రీసెంట్ గా ఒక నివేదికనిచ్చింది. దీని ప్రకారం ఏంటి, మన దేశంలో 18 నుంచి 75 ఏళ్లలోపు వాళ్ళలో 15.01 కోట్ల మంది మద్యం సేవిస్తూ ఉన్నారు. గంజాయి వ్యసనపరులు 2.9 కోట్ల మంది ఉన్నారు. నల్లమందు తీసుకునే వాళ్ళు 1.86 కోట్ల మంది ఉన్నారు. నల్లమందు అంటే ఓపియం అంటాం. అలాగే మత్తు మందుల్ని పీల్చే వాళ్ళు అంటే ఇన్హెలెంట్స్ 51.25 లక్షల మంది ఉన్నారు. కొకైన్ బాధితులు 9.4 లక్షల మంది, అలాగే అంపెటమైన్ లాంటి స్టిమ్యులెంట్స్ తీసుకునే వాళ్ళు 15.47 లక్షల మంది ఉన్నారు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఈ మారక ద్రవ్యాల బారిన పడినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, 1.2 కోట్ల మంది. ఆ తర్వాత పంజాబ్, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత ఒడిశా లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ గంజాయి వ్యసనపరులు 2 లక్షల మంది ఉన్నారు అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకి ఈ డీటెయిల్స్ అనేవి అవసరమా? కాదు. ఈ మత్తు పదార్థాలు లేదా డ్రగ్స్ కి సంబంధించి వీటిని నిర్మూలించడానికి గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అన్నటువంటిది ఇంపార్టెంట్. ఇందులో భాగంగా ఒకటి నషా ముక్త భారత్ అభియాన్ అన్నటువంటిది, లేదా దీనిని డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ అనేసి పిలుస్తూ ఉంటాము. అదొకటి. అలాగే ఇంకొకటి మనకేం తెలియాలి, మన ఇండియా యొక్క జాగ్రఫికల్ లొకేషన్ అన్నటువంటిది ఇది గోల్డెన్ క్రెసెంట్ అనేసి పిలుస్తాం. ఈ గోల్డెన్ క్రెసెంట్ కి ఈ మధ్యలో భారతదేశం అన్నటువంటిది ఉంది. గోల్డెన్ క్రెసెంట్ కి అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ కి మధ్య భారతదేశం అన్నటువంటిది ఉంది. సో ఎక్కువగా మన దేశం నుంచి ఈ మత్తు పదార్థాలని అటు నుంచి ఇటుకు సరఫరా చేయటానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు.
అంతేకాదు మన భారతదేశం ఎన్నో దేశాలతో బార్డర్ ని కలిగి ఉంది కాబట్టి నిరంతర పర్యవేక్షణ నిఘా అన్నటువంటిది అవసరం అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి అన్నటువంటి పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం అనమాట. దీనికోసమని జీరో టికెట్ అనేసి అమలు చేస్తూ ఉన్నారు. ఏంటి జీరో టికెట్ అంటే, మనకిచ్చేటటువంటి టికెట్ మీద బిల్ అన్నటువంటిది జీరో ఉంటుంది. దానికి సంబంధించిన అమౌంట్ మొత్తాన్ని కూడా దానికంటూ ఒక సపరేట్ సాఫ్ట్వేర్ అనేటటువంటిది ఉంటుంది. అందులో ఇదిగో జీరో టికెట్ ని ఇచ్చారు, ఇంతమందికి ఇచ్చారు, ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడి వరకు ప్రయాణించారు, సో ఇంత అమౌంట్ అయింది అన్నట్టుగా అన్ని వివరాలు కూడా అందులో ఉంటాయి. దాన్ని బట్టి నెలవారీగా వాళ్ళకి మళ్ళీ రిఫండ్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. సో దానికి జీరో టికెట్ అన్నటువంటిది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఇంపార్టెంట్, ఈ మహాలక్ష్మి అన్నటువంటి పథకం ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది. అంతేకాదు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం ఏది అని అడగచ్చు. అలాగే జీరో టికెట్ అంటే ఏంటి అన్నట్టుగా కూడా మనకు అడగచ్చు. అయితే ఈ టికెట్లు జారీ చేసే యంత్రాలు టిమ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయటం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐఎన్ఎస్ థర్ముగ్లీ అన్నటువంటిది ఏంటి? ఐఎన్ఎస్ థర్ముగ్లీ అన్నటువంటిది ఇది ఒక యుద్ధ నౌక అనమాట. ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. FAC అనేసి, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ అనేసి. అయితే దీనిని మన భారతదేశం మాల్దీవ్స్ కి కానుకగా ఇవ్వటం జరిగింది. మాల్దీవ్ జాతీయ రక్షణ దళం మళ్ళీ దీనిని మన భారతదేశానికి అప్పగించింది. దాంతో మన దేశంలో మళ్ళీ దీని యొక్క సేవలనేవి ప్రారంభమయ్యాయి అనేసి ఆర్టికల్. నెక్స్ట్ చూడండి. ప్రత్యేక పన్నుల వసూళ్లు 10.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి గత 8 నెలల్లో. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు. మనం చూస్తే ట్యాక్స్ పన్నులు అనేవి 2 రకాలు, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేసి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ట్యాక్స్ ఇలాంటివి. అంటే డైరెక్ట్ గా మనం ప్రభుత్వానికే పన్ను రూపంలో చెల్లిస్తాము. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? మనం డైరెక్ట్ గా ప్రభుత్వానికి చెల్లించట్లేదు, కానీ మనం ఉపయోగించేటటువంటి వస్తువులు, సేవలు వీటిలో ఇండైరెక్ట్ గా మనం ట్యాక్స్ ని గవర్నమెంట్ కి పే చేయటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ GST అన్నటువంటిది. అయితే ఈ 8 నెలల్లో డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు అనేవి 10.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అలాగే పరోక్ష పన్నుల రూపంలో GST ఇలాంటి వీటి రూపంలో మొత్తం ఆర్థిక సంవత్సరానికి 15.38 లక్షల కోట్లు రావచ్చు. అదే ఈ ప్రత్యక్ష పన్నుల కిందట అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, వీటి వల్ల 18.23 లక్షల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో రావచ్చు అన్నట్టుగా అంచనా. నెక్స్ట్ చూడండి. ఆడుదాం ఆంధ్ర అన్నటువంటి కార్యక్రమం గురించి. ఏ రాష్ట్రం దీనిని అమలు చేస్తోంది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ క్రీడా పోటీల్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబుల్స్ వీటన్నింటిలోనూ పోటీల్ని నిర్వహిస్తారు. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి? ఈ కార్యక్రమం ఏంటి? ఆడుదాం ఆంధ్ర అన్నటువంటిది ఏ రాష్ట్రం అమలు చేస్తోంది, ఏమేం క్రీడా పోటీల్ని ఇందులో నిర్వహిస్తున్నారు, ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటి అన్నటువంటిది. మరి ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటి? క్రీడల ద్వారా ఇటు గ్రామ స్థాయి నుంచి ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని ప్రోత్సహించాలి, ప్రతిభని గుర్తించాలి, దాంతో జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద వీళ్ళని పోటీ పడేలాగా తీర్చిదిద్దటం, వాళ్ళలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించటం లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర అన్న కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇది వాయిదా పడిందా? ఇవన్నీ మనకు అక్కర్లేదు ఎగ్జామ్ కి. ఇక్కడ చూడండి. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ న్యూ వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్? ఎవరు అపాయింట్ అయ్యారు అంటే దినేష్ త్రిపాఠి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ బికేమ్ ద వరల్డ్ ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ టు బి అపాయింటెడ్ యాజ్ DG ఆఫ్ ICFRE? ICFRE అంటే ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది. దీనికి ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ గా ఎవరు అపాయింట్ అయ్యారు? కాంచన్ దేవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రికెట్ ప్లేయర్స్ బికమ్ ద ఫాస్టెస్ట్ ఇండియన్ టు స్కోర్ 4000 T20 రన్స్? ఎవరు? రుతురాజ్ గైక్వాడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ రీసెంట్లీ వోన్ ఏ నేషనల్ అవార్డ్ ఫర్ ఎంపవరింగ్ ఇండివిడ్యువల్స్ విత్ డిజబిలిటీస్? దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ వరల్డ్ మౌంటైన్ డే ఈజ్ అబ్జర్వ్డ్? ఆల్రెడీ మనం చదువుకున్నామా న్యూస్ లో? సో దీని ఆన్సర్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. నెక్స్ట్ చూడండి. తెలంగాణ అదనపు ఏజీగా టి రజనీకాంత్ రెడ్డి లేదా తేరా రజనీకాంత్ రెడ్డి తన్ను ప్రభుత్వం నియమించటం జరిగింది.
నెక్స్ట్ చూడండి, తూర్పు ఆఫ్రికాలో ఉన్నటువంటి జాన్జిబార్ ద్వీపంలో 2023 నవంబర్లో ఒక క్యాంపస్ని మన భారతదేశానికి సంబంధించినటువంటి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు చేసింది. ఆ ఐఐటి పేరేంటి అన్నట్టుగా ఇక్కడ అడుగుతున్నారు. ఏ ఐఐటి? ఐఐటి మద్రాస్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, ఏ ఐఐటి పరిశోధకులు పంజాబ్లోని జీలం నదిలో టాంటాలం అనే అరుదైన ఖనిజాన్ని గుర్తించారు అంటే ఐఐటి రూపార్ శాస్త్రవేత్తలు. నెక్స్ట్ చూడండి, అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని ఇవ్వటం కోసం హాట్ కుక్డ్ మీల్ స్కీమ్ ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. సూర్య కిరణ్ అనే మిలిటరీ విన్యాసాలు ఏ 2 దేశాల మధ్య జరుగుతాయి? భారత్ మరియు నేపాల్ మధ్య. అలాగే 6వ ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సు అన్నటువంటిది ఎక్కడ జరిగింది? డెహ్రాడూన్లో జరిగింది. ముంబై కేంద్రంగా పనిచేసేటటువంటి దావూదీ బొహ్రా ఇస్లామిక్ సంస్థ అధిపతి అయినటువంటి సైద్నా ముఫద్దాల్ సైఫుద్దీన్, ఇతనికి పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి నిషాన్ ఈ పాకిస్తాన్ అన్నటువంటిది వరించింది. అయితే ఈయన ఈ గౌరవం పొందినటువంటి ఎన్నవ భారతీయుడు అంటే 4వ భారతీయుడు. చివరిగా భారత వ్యవసాయ శాఖ, భారత రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ది ఇండియన్ మిషన్ టు ఏషియాన్ అన్నటువంటివి సంయుక్తంగా 5 రోజుల పాటు తృణధాన్యాల పండుగ లేదా మిల్లెట్ ఫెస్టివల్ ని నిర్వహించటం జరిగింది. ఎక్కడ నిర్వహించారు అంటే జకార్తాలో నిర్వహించటం జరిగింది. ఇండోనేషియాలో ఉన్నటువంటి జకార్తాలో. ఇవి వాటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.